ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా జిల్లా అధ్యక్షుల గారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి పంపించడం జరిగింది. నాతో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఎప్పటికీ కార్యకర్తలకు నేను తీసుకున్న నిర్ణయం వల్ల బాధపడ్డ కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులైన భారతీయ జనతా పార్టీ సభ్యులు అందరికీ దయచేసి వేడుకుంటున్నా. కొన్ని ఇబ్బందుల వల్ల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయవలసి వచ్చింది. సో ఆ కారణాలు ముందు నేను చెప్తా. ఇన్ని రోజులు నేను ఏదైతే భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన ఏవైతే వర్క్స్ కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ అన్నీ నేను ఎప్పుడు పార్టీకి అనుగుణంగా, కార్యకర్తకు అనుగుణంగా, రాజకీయ పరంగా మనం వేరు కావచ్చు కానీ కార్యకర్తలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా. ఎవరైనా ఏ పని ఉన్నా కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఇంకా మన కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కానీ ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటా. నా సర్వీసెస్ యూజ్ చేసుకోండి. ఇంత అవకాశం ఇచ్చిన కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు, అంటే దాదాపుగా మెట్పల్లిలో ఈసారి మాకు 10 మున్సిపల్ గెలవడం జరిగింది. మెట్పల్లి పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చారు. సో నేను ఎంతోమందికి ఫోన్ చేయడం జరిగింది ఎలక్షన్లో, అన్న ఓటేయండి అని చెప్పి. వాళ్ళందరినీ బాధ పెడుతూ నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంటున్నా కాబట్టి అందరు నన్ను కొంచెం ఆలోచించి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నా కాబట్టి నాకు బాధ ఉంది. అంటే ఒక కుటుంబం లాంటి పార్టీకి వెళ్ళి పోవాలంటే నాకు బాధ ఉంది. కానీ తప్పక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దయచేసి అన్యదా భావించకుండా అందరు ఇది తెలుసుకుంటారని చెప్పి అనుకుంటూ, ఏ రోజైనా కానీ కార్యకర్తలకు అండగా ఉంటా. ముందు కూడా ఖచ్చితంగా కార్యకర్తతో ఉంటా అని చెప్పి అనుకుంటున్నా. అధిష్టానం ఇంకా నా రాజీనామా ఇంకా యాక్సెప్ట్ చేయలేరు. బట్ నేనైతే పంపించిన జిల్లా అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి పంపించిన. ముందు చేస్తారు కావచ్చు. అంటే నేనైతే రాజీనామా చేసిన. పార్లమెంట్ భారతీయ జనతా పార్టీతో ఇబ్బందులు తప్ప మాకు ఇంకా వేరే ఇబ్బందులు ఏం లేవు. సరే, అది జరిగింది. ఈ నిర్ణయం నేను మీకు ఒక 2-3 రోజుల మా అందరితో మాట్లాడుకొని చెప్తా. ప్రజల అండదండలు ఉన్నంతసేపు ఏ లీడర్ మోసం చేసినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిత్వం మీదనే ఉంటుంది తప్ప మనకు, సరే ఒక మంచి చేద్దాం అనుకున్నాము, ఒక మంచి కాన్సెప్ట్ తోటి మనం వచ్చినాము. చిన్నప్పుడు శిశు మందిరు, తర్వాత గురుకుల విద్యాలయము, మన హావభావాలు ఉన్నాయి. పార్టీకి వచ్చినాము. అప్పుడు సాగర్జీ గారు, కిషన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్లో 2000 మంది ముందట టికెట్ నీదే అని చెప్పిండ్రు. అనివార్య కారణంలో అప్పుడు రాలేదు. అంటే గాడ్ ఫాదర్ అంటూ మనకు లేడు కాబట్టి ప్రజలు మనతో ఉన్నారు, సరిపోతుంది. ప్రజలు ఉన్నంతసేపు గాడ్ ఫాదర్ ఉన్నా లేకున్నా పర్లేదు, మీకు తెలియదు ఏం లేదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు వారు అడిగినట్టు వివిధ పార్టీల రాజకీయాల నాయకులతో మోసపోయింది అంటే, ఎస్, ప్రజలు మనతో ఉన్నారు కాబట్టి, ప్రజలు అండదండలు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ముందుకు పోగలుగుతున్నాం, ముందుకు చేస్తాం. సో నాకు 2002 నుంచి నేను ట్రస్ట్ యాక్టివిటీస్ చేసుకున్నా. ఆ విధంగానే నేను పబ్లిక్ సేవ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఇంట్రెస్ట్ తోటి మనం ముందుకు పోతాం. సో కార్యకర్తలను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కార్యకర్త ఎక్కడున్నా కార్యకర్త మనతోటే ఉన్నాడు, కుటుంబం మనతోటి ఉంటుంది. ఒక కార్యకర్తను తీసుకొని పోవడం అదేం జరగదు. ఒక మెసేజ్, ఒక పూర్వకాలంలో ఏంటంటే, అంతకుముందు ఏంటంటే ఒక లీడర్ తోటి 100 మంది కార్యకర్తలు పోయిన, 200 మంది కార్యకర్తలు పోయిన, ఇంతమంది తీసుకోకపోతే లీడర్ అయ్యిండు అనేది కాదు. సమాజం మనతోటి ఉంది, ప్రజలు మనతోటి ఉన్నారు. కార్యకర్తలు ఆటోమేటిక్గా వస్తారు. కార్యకర్తలు ఇప్పుడు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎంతమంది హానెస్ట్గా వస్తే వస్తారు, ఇంకా వచ్చడానికి రెడీ ఉన్నారు, దాంట్లో నో డౌట్. సమక్షంలో ఈ ప్రెస్ మీట్, అందులో భాగంగా మా సతీమణి మీనా గారు, నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నానని పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఆల్రెడీ
పార్టీ సస్పెండ్ చేయలేదు, మిస్టర్ ఏడి సస్పెండ్ చేసిన. మీరు అనుకుంటున్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు వారికి విధి విధానాలు ఏమీ అక్కర్లేదు, పార్టీ సిద్ధాంతం అక్కర్లేదు. ఎస్, కొరుట్ల కార్యకర్తలు బార్డర్లో ఉన్న సైనికులతో సమానం. నా మిట్పల్లి బీజేపీ, బీజేవైఎం అందరూ కూడా ఇక్కడ. ఆనాడు దత్తాత్రేయ గారు వారి అధ్యక్షన నేను కన్వీనర్గా చేసిన, మొన్నటికి మొన్న కన్వీనర్గా చేసిన. నాకు కార్యకర్తలతోటి చాలా సన్నిహితం ఉంటుంది. ఏ ప్రోగ్రాం అయినా కన్వీనర్ బాధ్యత. వీరు ఏమంటున్నారంటే, మిస్టర్ ఏడి నువ్వు వచ్చిన తర్వాతనే పార్లమెంటు నిజామాబాద్ ఒంటెత్తు పోకడతోటి నువ్వు మాట్లాడే విధానం. ఇక్కడ 3 సార్ల చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా చేసింది మర్చిపోయినావు. అదేవిధంగా కీర్తిశేషులు వెంకటరమణారెడ్డి గారు దామన్న వారిక్కడ ప్రతి ఇంట్లో ఒక బీజేపీ ఫలాన్ని అందించిన కీర్తిశేషులు దామన్న. నీకు విధి విధానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. భారతదేశంలో 370 యాక్టికల్ ఉందా లేదా? లేదు. కానీ నిజామాబాద్ పార్లమెంటుకు 370 యాక్టికల్ ఉంది. మీరు చెప్పిందే వేదం, మీరు చేసిందే వేదం. ఆయన ఒంటెత్తు పోగడతోటి డాక్టర్ రఘు గారు మొన్న మున్సిపల్ ఎలక్షన్లో 26 మందిని జమ చేస్తే ఆ లిస్టు తీసుకొని మా సత్యమని నేను పోయినాం, ఇది లిస్ట్ అని చెప్పేసి మీద వారిస్తాడు. మా ప్రచారంకు రావు. ఒక కౌన్సిలర్ మెట్టిపల్లికి సంబంధించిన ఎలాంటి అధికారులను ఇక్కడికి రానియవు. మెట్టిపల్లి మీదకి వెళ్ళి కొరుట్లో పోతావు, జైత్యాలు పోతావు, రాయగలు పోతావు. ఇక్కడ ఎందుకు ప్రచారంకు రాలేదు మిస్టర్ ఏడి? ఇది ఖచ్చితంగా ఒక భాగంలో పన్నాగము. డాక్టర్ రఘు గారికి వారు చెప్పలేదు, నేను చెప్తున్నా. డాక్టర్ రఘు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, వారికి పేరెంట్ వస్తుంది, రావద్దు. సుఖేందర్, డాక్టర్ రఘు గారు వారు నాకు 2 years సీనియరు. సేమ్ సుష్మేందర్ ఆర్గనైజేషన్లో చదువుకున్నాం, గురుకుల్లో చదువుకున్నాం.